దేశంలో విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ నిస్వార్థ దేశ సేవ, దేశాభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచిందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల శాసనసభ్యులు నదుకురిటి ఈశ్వరరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంతం, సేవ, సమర్పణ అనే మార్గదర్శకాలతో ముందుకు సాగుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఘనత బీజేపీ దక్కించుకుందన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలంలో మన ఊరు మన జెండా అని పేరుతో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరింపజేసుకొని ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాబ్జీ గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు విశ్వక్సేన్ గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు పెద్దలు పైడి వేణుగోపాల్ గారు, జిల్లా అధ్యక్షులు సోదరులు తేజేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కూటమి పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఒక పండగ వాతావరణంలో మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో మన భారతీయ జెండా పార్టీని జెండా ఆవిష్కరణ చేసుకొని ఈరోజు ఈ పండగ చేసుకోవడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల పాటు దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ 1987లో నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలు పెట్టుకుని, ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధికారాల్లో ఉన్నాయో అప్పుడల్లా కూడా ఎన్డీఏ కూటమిలో ఉండి ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో మరింత పటిష్టం చేసినటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని పార్టీగా, ప్రత్యామ్నాయం అంటే ప్రతిపక్ష పార్టీ కూడా లేకుండా అనేటువంటి పార్టీగా ఆవిర్భావం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే కేంద్రంలో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా, సుమారు ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 9,300 రోజుల పైగా ఈరోజు అధికారంలో ఉండి అటువంటి భారతదేశంలో ఒక టీ అమ్ముకున్న కుర్రోడికి ఇన్ని అవకాశాలు, ఒక గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ప్రధానమంత్రిగా, అలాగే భారతదేశానికి గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్యానికి మారు పేరు భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను.